ఎక్కేటప్పుడు కష్టము, ఎక్కేటప్పుడు కష్టం, ఎక్కేటప్పుడు పట్టు ఉంటుంది. వంకొని వెళ్ళిపోతుంది. అక్కడ ఆడగా అద్దాడా ఇదేంది శాస్త్రాల్లో ఇది నీళ్లు బారే తానే మునగల్లా అనేది ఏందో ఆడిపోతాడు. వదలమన్నారా నువ్వులు బెల్లమా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పులశ్రీవాణి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వాటర్ ఫాల్స్ వీడియో అనమాట. మీకు చూపించేస్తాను. చూస్తున్నారు కదా చెరువు. వాటర్ సౌండ్ అయితే ఎక్సలెంట్గా వస్తుందండి, సూపర్గా. మీకు కూడా చూపించేస్తాను. ఎత్తుకరా దానికి. చూస్తున్నారా మోటార్ ఎలా వెళ్తుంది? పోరాదులే అంత దగ్గరికి. అమ్మా అంత దగ్గర పోద్దామా? వాటర్ సౌండ్ చూడండి ఎలా వస్తుందో. అవునవును. తీసేసాను. చూస్తున్నారు కదా, మా తమ్ముడు కూడా వ్లాగ్ తీయడం స్టార్ట్ చేశారు. ఉండిపోతుంది. Wow, it's amazing. Zing. కూర్చొని దిగుతా. దిప్పుకో. అమ్మాయి కళ్ళి అదిగో చేపలు కూడా ఉన్నాయి నాన్న. చేప కూడా ఉన్నాయి నాన్న. దర్జుడు లేవులే. నీళ్ళు చూడు. ఇదంత రోజు లేదు, దిగి ముందు. చెప్పులు పడతాము. ఎత్తి నెలలకి హాయ్, వెల్కమ్ బ్యాక్. మేమంటే మునిగేసి వచ్చేసామన్నమాట. మా ఇద్దరు పాపలు హాయ్ చెప్తుంది. సరే హాయ్ చెప్ప. ఇక్కడికి వచ్చేసిన మునిగేసి గుడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంతకుముందు ఆల్రెడీ వచ్చి వ్లాగ్ తీసి పెట్టాము కదా. ఇప్పుడు మళ్ళీ వచ్చామన్నమాట. సో ఆ గుడి మొత్తం మళ్ళీ చూపించేస్తాను. హాయ్ చూపించు. చూడండి పైన ఆ గుడి ఎంత బాగా. పక్క జరు తాతయ్య వస్తున్నాడు. ఇంకా ఉన్నాయి, ఆడ చెట్లు ఉన్నాయి, పెరుక్కుందాము. అను ఇజ్జుడు నవ్వేరు పట్టుకోదు దాన్ని పట్టుకోపోతా. వద్దులే నల్లగుండే. వద్దులే అమ్మా. పరిక్కాయలు కాదే, వీటిని ఏమంటారంటే ఉచ్చికాయలు.
అది మింగేస్తుందబ్బా. నమలుతా అందులే ఇందా ఇందా హర్షదా. హాయ్ అండి, మీకు ఈ కాయలు తెలుసా అండి? నాకైతే తెలీదు ఏమంటారు, ఫస్ట్ టైం చూడడం. తినొచ్చంట ఈ పండ్లు. ఇంకా మీకు తెలిస్తే కానీ కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇది అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చెరువు ఉంటుంది. అక్కడ మునిగి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది అనేసి అంటే ఇంకా వెళ్ళామన్నమాట. అంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాము. అప్పుడు మా హస్బెండ్ రాలేదన్నమాట, డ్యూటీలో ఉన్నాడు. ఇంకా మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఫ్యామిలీ అందరం వెళ్ళామండి కలిసి. అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, ఇంకా మా పిల్లలు అందరం కలిసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే గుడి కూడా ఉంటుంది, శివాలయము. దాని వెనకాల చెరువు ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ పారే నీటిలో మునిగితే మంచిది అంటే ఇంకా అక్కడ మునిగేసి మేమైతే ఫస్ట్ వచ్చేసాం. మా అమ్మ వాళ్ళైతే ఇంకా మునుగుతూ ఉన్నారు. ఇంకా మా అక్క అయితే ప్రెగ్నెన్సీ అనమాట. మా మామ మెల్లిగా తీసుకొని వస్తున్నారనమాట. మా మామయ్య, మా అత్తయ్య చిన్నగా తీసుకొని వస్తున్నారు తన్ని. ఇంకా మేమైతే వచ్చేస్తే ఇక్కడైతే ఈ చెట్టు కనిపించింది. ఇది ఇంకా మా మామయ్య చెప్పాడు ఇవి తినే పండ్లే అనేసి. వాటి పేరు కూడా ఏదో చెప్పాడండి, ఎగ్జాక్ట్గా నాకైతే గుర్తులేదు, చాలా డేస్ తర్వాత తీశాను కదా. ఇంకా అవైతే మా ఆయన పెరుక్కొచ్చి మా పిల్లలకి పెడుతూ ఉంటే బాగా తింటున్నారనమాట. మా చిన్నది కూడా జున్ను కూడా తినేసింది, జున్నమ్మ కూడా గింజ కూడా పడేసేసిందండి. ఇంకా టెంపుల్ అయితే ఇదే అండి. ఇంతకుముందు వీడియోస్లో చూసుకుంటే ఈ గుడి నేను ఆల్రెడీ చూపించాను, మీకు క్లియర్గా వీడియో చేసి పెట్టాను. మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చింటారు కదా, వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇక్కడే ఏం కోరుకుంటే అది జరుగుతుంది అనేసి నమ్మకం అండి అక్కడున్న జనాలకి. సో ఇది ఎంతో దూరం లేదండి, మదనపల్లి నుంచి ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ అంతే అండి, దగ్గరే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. సో అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా దర్శనం చేసుకొని మేమైతే బయటకు వచ్చేసాము. ఇంకా అందరూ కూడా వచ్చేసారు ఒకరి తర్వాత ఒకరు. అదిగో మా మామయ్య ఇంకా మా ఆయనతో కలిసి మాట్లాడుకుంటూ కాయలు చూపిస్తే తింటున్నారనమాట, తెచ్చుకొని తెంపుకొని. ఇంకా మా అత్తయ్య ఇంకా మా అమ్మ వాళ్ళందరూ వెనకాల సైడ్ ముందర గుడి ముందర ఉన్నారు. ఇది వెనక సైడ్ బ్యాక్ సైడ్ అనమాట. అదే చెరువు కట్ట, దాని వెనకాలే అనమాట చెరువు ఉండేది. ఇంకా మొత్తానికైతే మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఒక్కొక్కరు అయితే వచ్చేస్తున్నారు. ఇక్కడ వచ్చేది మా అత్తయ్య అనమాట. మా అత్తయ్య సిరి అనమాట, మా అత్తయ్య వాళ్ళ కూతురు. వాళ్ళకి ఒక్కటే కూతురు అనమాట. ఇంకా అక్కడ మా అమ్మ అన్నమాట. ఇంటికి వెళ్ళి రెడీ ఏం కాలేదు, డైరెక్ట్ చెరువు దగ్గర నుంచి వాళ్ళు లేట్గా వచ్చారు. ఇంకా మమ్మీ కదా, శారీ మొత్తం ఉంటుంది కాబట్టి లేట్ అయిపోయింది. మేమైతే సింపుల్గా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాం, ఎందుకంటే మాకు అక్కడికి ఇక్కడికి పెద్ద దూరం ఏం లేదు. ఇంకా మమ్మీ ఎప్పుడు శారీసే కడుతుంది కాబట్టి మమ్మీ శారీ కట్టుకునేసింది. ఇంకా అక్కడ మా డాడీ అనమాట. ఇంకా మమ్మీ డాడీ అయితే దర్శనానికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మా తమ్ముడు, వాడితో కలిసి ఇంకా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఇంకా ఒక్కరం పోటీతోటి వీడియోస్ అయితే తీసాం. కానీ వాడు అప్లోడ్ చేయలేదు, నేను అప్లోడ్ చేయలేదండి. చేయాలి అని, నువ్వు ముందు చేస్తావా నేను ముందు చేస్తానా. మా తమ్ముడు కూడా ఛానల్ ఉంది, అదిగో మా డాడీ. చూశారు కదా ఎంత బాగా, అంటే దేవుడు అంటే కొంచెం బాగా భక్తి ఎక్కువ అండి మా ఇంట్లో అందరికీ కూడా. అందుకనేసి ఇంకా ఫస్ట్ అయితే దర్శనానికి దర్శనం అంటున్నా, గుడి చుట్టూ ప్రదర్శనలు చేయడానికి అయితే వెళ్ళిపోయాడు మా డాడీ. తిరుగుతున్నాడు గుడి చుట్టూ. ఇంకా మా ఇంట్లో ఇంకా పెద్ద భక్తుడు ఉన్నారనమాట. వాళ్ళిద్దరినీ కూడా చూపించేస్తాను, చూడండి ఎలా వస్తారో. ఇంకా మా మామ అయితే ఇంకా వాళ్ళే అన్నీ చూస్తూ ఉంటారండి ఆ గుడికి సంబంధించి. వాళ్ళు
ఇంకా అక్కడ ఆ ఊర్లో ఉండేవాళ్ళు అందరూ ఇక్కడ మా పెద్ద భక్తుడు అయితే వచ్చేసాడండి. వచ్చేసి కూర్చొని నాతోటి చెప్తున్నాడు, నేనే ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అనేసి. నేను చెప్తున్నాను నీకంటే ముందు నేనే చేస్తాను అనేసి. ఇలా ఇద్దరం గొడవ పడుకుంటూ వీడియోస్ తీసుకుంటున్నాం అనమాట. వీడు మా పెద్ద భక్తుడు. బొట్లు చూసారండి ఎన్ని పెట్టాడు. ఇంకొక భక్తురాలు వస్తుందండి, చూపిస్తాను, వెయిట్ చేయండి. తను మేమిద్దరం మాట్లాడుకుంటుంటే నా దగ్గరకు వస్తుంది అనమాట, చూపిస్తాను. ఇంకా మొత్తానికైతే ఆ రోజు డే అంతా అలా కంప్లీట్ చేసి, ఇంకా మా అత్తయ్యతో కలిసి మా హస్బెండ్ వచ్చి చాలా రోజులు అయింది కదా, ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఇదిగో అండి మా పెద్ద భక్తురాలు వచ్చేసింది. ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు వెళ్ళి గుడిలోకి బొట్లు పెట్టుకొని వచ్చిందనమాట. చూపిస్తాను చూడండి ఎన్ని బొట్లు పెట్టిందో. చూడండి ఆ చెంపకి ఈ చెంపకి పసుపు పూసుకొని బొట్ల మీద బొట్లు పెట్టుకొని గుడిలోకి వెళ్ళి వచ్చేసిందనమాట. ఇంకా చాలా డేస్ తర్వాత వచ్చాం కదా ఊరికి, అందుకనేసి ఇంకా మా ఆయన అయితే మాట్లాడుతున్నారు. మా అమ్మ దూరం నుంచి చూపించాను కదా, ఇప్పుడు దగ్గర నుంచి వచ్చిందనమాట. ఇంకా టెంపుల్ నుంచి అయితే దర్శనం చేసుకొని చక్కగా మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసి భోజనం చేసేసుకొని ఆ నైట్ అయితే మళ్ళీ బయలుదేరేసామన్నమాట మా ఇంటికి. అలా జరిగిందనమాట. ఎప్పుడైనా వెళ్తూ ఇంకా చాలా రోజుల తర్వాత మాకు లీవ్లు ఇవ్వరు కదా అండి, తక్కువ కదా హాలిడేస్. ఇచ్చినప్పుడు అలా వెళ్ళిన ప్రతిసారి మామయ్య ఇంటికి పిలుస్తూ ఉంటారు. ఇంకా మేము కూడా వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇంకా వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. చాలా విశాలంగా చెట్లన్నీ పాతుకొని చుట్టూ కొండలు, టెంపుల్, చెరువు, చాలా అంటే చాలా బాగుంటుంది నేచర్. నాకైతే చాలా చాలా ఇష్టం. ఫ్యూచర్లో ఇలాంటి ఇల్లు ఒకటి కట్టుకుంటే చాలు అనిపిస్తుంది. అంత బాగా అనిపిస్తుందండి, చాలా బాగుంటుంది. అక్కడ వస్తుంది కదా తను మా అక్క అనమాట, ప్రెగ్నెన్సీ అప్పుడు. ఎన్ని మంత్స్ నాకు గుర్తులేదు కానీ ప్రెగ్నెన్సీ అనమాట. తను కూడా దర్శనం చేసుకొని మొత్తం వచ్చేసింది. వచ్చేసి ఇంకా వీళ్ళతో పాటు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంది అనమాట. మనకి ఎక్కడ వెళ్ళినా ముచ్చట్లే కదండి ఇంపార్టెంట్. మా డాడీ ఇంకా కూడా ప్రదర్శనలు తిరుగుతూనే ఉన్నాడు. ఫైనల్గా అయితే టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాడు. మా డాడీ అయితే పూజలు మా మమ్మీ చాలా బాగా చేస్తారండి. చాలా అంటే మొత్తానికైతే ఫుల్ గుడి వీడియో అయితే మీకైతే ఇప్పుడు నేను చూపించేస్తాను. ఇందాక ఓన్లీ లోపల మాత్రమే చూపించాను కదా, గర్భగుడి మాత్రమే. ఇప్పుడు గర్భగుడి చుట్టూ కూడా అమ్మవార్లని, ఇంకా రాముడు, సీత, నవగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అన్నీ అయితే మీకు చూపించేస్తాను చూడండి. ఇక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్ గుళ్ళోకి వస్తాను. గర్భగుడి అనమాట ఇది. ఇంకా లోపలికి ఇక్కడ పక్కన సైడ్ ఏమేమి దేవుళ్ళు ఉన్నారు ఏంటి అనేది అయితే చూపించేస్తాను. తర్వాత గర్భగుడి కూడా క్లియర్గా చూపిస్తానండి బ్యాక్ సైడ్ నుంచి. కానీ కొంచెం నడుస్తున్నాను కదా, ఫస్ట్ టైం కదా ఫోన్ పట్టుకోవడం, కొంచెం వీడియో షేక్ అయింది. కొంచెం ఏం అనుకోకండి, కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి ఒక వీడియో. తర్వాత నుంచి క్లియర్గా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ ఈ బియ్యాలు అయితే దేవుని కోసం మొక్కొని ఉంటారు కదండి, ఆ బియ్యాలు అన్నమాట ఇవి. ఆ బియ్యంతో ప్రసాదాలు చేసి గుడికి వచ్చిన వాళ్ళందరికీ, ఇవి గుడికి వస్తారు కదా వాళ్ళు భక్తులు, మాకు ఈ కోరికలు తీరితే ఎన్ని బియ్యం ఇస్తామో అలా మొక్కొని ఉంటారు కదా, అలా అనమాట. అలా ఇచ్చిన బియ్యం అన్నమాట. భక్తులు వచ్చినప్పుడు ఏదో వీక్ తెలియదండి నాకు ఏ వీక్స్లో పెడతారు, కానీ ఆ వీక్లో వన్స్ అన్నం అయితే చేసి పెడతారండి. ఎంతమంది వెళ్ళినా అంతమందికి భోజనాలు అయితే పెడతారు ఈ గుళ్ళో. ఇంకా ఆ ఊర్లో వాళ్ళైతే ఈ గుడి కట్టిన స్టార్టింగ్లో అయితే రోజుకొక్కరు చప్పున డైలీ అన్నప్రాసన అయితే అన్నప్రాసన కాదు, సారీ అండి, అది ఏమో అంటారు కదా, ఏమంటారో నాకు ఐడియా రావట్లేదు.
అలా ప్రసాదం చేసి పెట్టారు. గుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా లేదు అని చెప్పకుండా ఎంతమంది వస్తే అంతమందికి అన్నాలు అయితే పెట్టారనమాట. ఇంకా ఇదనమాట ఫైనల్గా గర్భగుడి అయితే ఇది శివాలయం. ఎలా ఉంది ముక్కోండి, మీరు కూడా ఏదైనా కోరికలు తప్పకుండా తీరుతాయి. ఇక్కడ మా పెద్ద భక్తుడు చూశారు కదా, ఇంకా ఏకంగా అయితే మంచిగా ముక్కుంటున్నాడు. ఇంకా ఇక్కడైతే అఖండ జ్యోతి అంటారు కదా, అదైతే వెలిగిస్తున్నాడు అనమాట మా తమ్ముడు పైకి ఎక్కి. ఇంకా మా మమ్మీ అయితే భయంగా చూస్తుంది మా తమ్ముడిని, ఎక్కడ పడిపోతాడో ఏంటో అని టెన్షన్గా చూస్తుంది. మా మమ్మీ ఫేస్ కాల్లో చూస్తే మీకైతే నవ్వొచ్చేస్తుందండి. అంత ఫన్నీగా, అంటే ఫన్నీ కాదు, భయం, తనకి ఎక్కడ పడిపోతాడో మా తమ్ముడు అన్న భయంతో చూస్తుంది అనమాట. నాకు మా మమ్మీ ఫేస్ చూస్తుంటే మస్తు నవ్వొస్తుంది అనమాట. తను పడే ఇది ఎక్స్ప్రెషన్స్ అట్లా ఇస్తుంది. ఇంకా మేము ఇంటికి వచ్చి అయితే చెప్పుకొని మరీ నవ్వుకున్నాం. ఇంకా మా తమ్ముడు అయితే మస్తు ఇంకా చూసి మస్తు అయితే నవ్వుకున్నాడు. ఈ మమ్మీ ఏంది ఇట్లా చూస్తుంది నన్ను అన్నట్టు. ఇంకా అక్కడ జ్యోతి అయితే వెలిగించేసి దిగేశాడు మా తమ్ముడు. ఫస్ట్ టైం ఇంకా వెలిగించాడు, హాయ్ అయితే చెప్తున్నాడు. మా మమ్మీ చూసారు కదా, ఇంత ఫాస్ట్గా ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారో, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి. లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా వీడియోకి, ఇప్పుడే చాలా పెద్ద వీడియో అయిపోయింది అనేసి ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను. అందుకనేసి మీకు అలా కనిపిస్తూ ఉంది. ఇది మా జున్ను, మా డాడీ. ఒర్రే ఈ చెట్టుకేనా మామ పెరుకొని వచ్చిండేది. ఒప్పో ఎన్ని కాసినాయి చూడే. బా ఒక ఫోటో పెట్టిందా అబ్బా కునమ్మా కుని. ఇదే చూడు మునగ చెట్టు, ఇది మామూలుదే మునగ చెట్టు. చూడు నాన్న, మామూలు కట్టుకున్న కాయలు కూడా అంతే సైజు ఉన్నాయి. కొబ్బరికాయలు నువ్వు ఇంకా ముద్దతాయని ఉండవు. అర్జుడు అర్జుడు ఏది ఇది ఈ ఆకు చూడు, కప్రీల్ ఆకు. ఏమో ఏమో దాడా అంత పెద్ద చెట్టు కనపడలేదే నీకు.